భాస్కరవాణి ప్రత్యేక శీర్షికకు స్వాగతం. చాలా రోజుల క్రింద పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్తో పాటు ఇద్దరు అమ్మాయిలను ఒక రాజకీయ నాయకుడి కొడుకు బలాత్కారం చేయబోతే రౌడీ నాయకుడిని ఎదిరించి అమ్మాయిలు కోర్టుకు వెళతారు. వాళ్ళ తరపున న్యాయవాదిగా నటించాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా టైటిల్ వకీల్ సాబ్. ఈ సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ చేసే ఆర్గ్యుమెంట్ యొక్క గొప్పదనాన్ని గ్రహించడమే ప్రధాన అంశం. ఈ కేసులో నేరారోపణ అయిన వ్యక్తి తరపున నటుడు ప్రకాష్ రాజ్ వాదిస్తాడు. వాదనలో భాగంగా అమ్మాయిలను ప్రకాష్ రాజ్ గుచ్చి అడుగుతూ ఎప్పుడైనా శృంగారంలో నీవు పాల్గొన్నావా అని ఒక అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి చివరికి అనేక గందరగోళాల తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్తో ఇష్టంతో పాల్గొన్నాను అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కొన్నాళ్ల క్రితం మార్క్సిస్ట్ విమర్శకుడు ఒకరు మరణించారు. ఆయన శిష్యుడు ఆయన స్మృతి వ్యాసం రాస్తూ ఈ మరణించిన మార్క్సిస్ట్ సంప్రదాయాలను తిరస్కరించాడు అని, అతనిలోని ఇదే గొప్ప క్వాలిటీ తనని ఆకర్షించింది అన్నట్టుగా వ్యాసం మొదలుపెట్టాడు. ఈ రెండు విషయాలు మనకేం నేర్పిస్తున్నాయో విఘ్నులైన వాళ్ళంతా ఒకసారి ఆలోచించాలి. సినిమా చూసిన ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్పినట్లుగా చేస్తే తప్పేముంది అనుకోవడం సమాజంలో ఏ రకమైన ఎటువంటి సందేశం ఇచ్చే విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక రచయిత, మేధావిగా చెప్పుకునే వ్యక్తి సంప్రదాయాన్ని తిరస్కరించడం గొప్ప అభ్యుదయమని సమాజానికి చెప్పాలని ప్రయత్నించడం ఎలాంటి ఆలోచనలు కల్పిస్తుందో ఒకసారి ఆలోచించండి. మనం రామాయణం, మహాభారతం ఈ ప్రపంచానికి కుటుంబ వ్యవస్థను, రాజకీయాన్ని ఇచ్చిందని మురిసిపోతూ ఉంటాం. సౌదీ అరేబియాలో రామాయణం పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కిందని ఆనందపడిపోతున్నా. మరి మన దగ్గర కుటుంబాలు శాంతిగా ఉన్నాయా? ఇటీవల వార్తల్లో తండ్రిని చంపిన కొడుకులు, భార్యాభర్తల మధ్య హత్యలు, అన్నదమ్ముల మధ్య హత్యలు, అన్నా చెల్లెళ్ల మధ్య హత్యలు, అత్తా కోడళ్ల మధ్య హత్యలు, ఇదంతా సీరియల్స్ ప్రభావమా, సినిమాల ప్రభావమా? ఈ దేశంలో ఒక 10 ఏళ్లలో కోట్ల మంది యువకులు ఏ దేశాల్లో లేనంతగా పెరిగిపోతున్నారు. వాళ్ళ మీద ఎవరి ప్రభావం ఉంటోంది? రాణా ప్రతాప్, శివాజీ, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, వివేకానందుడు ఇలాంటి వాళ్ళ ప్రభావం ఉందా? లేక జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విరాట్ కోహ్లీ, ఏఆర్ రెహమాన్ వీళ్ల ప్రభావం ఉందా? మన యువత పొద్దున లేచినప్పటి నుంచి బూతులు, రోతలు, వెగటు పుట్టించే వెకిలి కార్యక్రమాలు వంటి వినోదపరమైనటువంటి అంశాలు చూడడం ఎవరు ఆపగలరు? అతి చౌకగా దొరికే ఇంటర్నెట్, రకరకాల సైట్లు దుర్మార్గపు కార్యక్రమాలు చేసి యువతను ధ్వంసం చేసే వారి పట్ల నియంత్రణ లేనటువంటి వ్యవస్థ మన యువతను ఎటువైపు తీసుకెళ్తోంది? ఇది మనం తక్షణం ఆలోచించాల్సిన విషయం. చిన్నపిల్లలు కూడా రోజుకు గంటల తరబడి ఇలాంటి దృశ్యాలు చూడడం వల్ల మానసికమైనటువంటి నేరస్తులుగా మారుతున్నారు. 4 ఏళ్ల పిల్లవాడు రోజు అనేక సార్లు టీవీలలో వేల సార్లు హత్యలు, అత్యాచారాలు చూస్తున్నాడు. ఇటీవలి కాలంలో అత్యాచారాలు చేసిన వాళ్లలో మైనర్లు కూడా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. 1914 నుంచి 1918 మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో విజయ గర్వంతో ఉన్న ఫ్రాన్స్లో 1926లో టెలివిజన్ వచ్చింది. దాంతోపాటు జూద గృహాలు, క్యాసినోస్, క్లబ్బులు, పబ్బులు విపరీతంగా తెరుచుకున్నాయి. దాంతో ప్రజలు అన్ని రకాల దురలవాట్లకు బానిసలైపోయారు. వాళ్ళలో దేశం పట్ల అభిమానం నశించింది. ఆ తర్వాత జాతీయత కోల్పోయి దేశం పతనం వైపు అడుగులు వేసింది. 1945లో చార్లెస్ డిగోల్ ఫ్రాన్స్ అధ్యక్షుడు అయ్యాక చేసిన మొట్టమొదటి పని ఆ దేశంలోని థియేటర్లు కూలగొట్టించడం, బార్లు, పబ్బులు, క్లబ్బులు మూసివేయించాడు. ఫ్రాన్స్ పై యువతరంలో గొప్ప గౌరవ భావాన్ని, జాతీయతను రగిలించాడు. ఆ తర్వాత దేశం బీ ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్ అనే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు మన దేశంలో యువత కూడా అలాంటి ప్రమాదంలో పడింది. యువకులు ఒక రకంగా భ్రష్ట మార్గంలో ప్రయాణిస్తుంటే మహిళలు, వృద్ధులు, అన్ని వయసుల వాళ్ళు ఏదో రకమైన దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఇవన్నీ దురలవాట్లు అని మనం అంటే వామపక్షవాదులు ఏది అలవాటు, ఏది దురలవాటు అన్న దానిపై మొదట చర్చ జరగాలని చెబుతూ ఉంటారు. ఇక యువతీ యువకులకు అనేక పోర్న్ సైట్స్, విశృంఖల సినిమాలు అందుబాటులోకి రానే వచ్చాయి. ఈ దుష్పరిణామాల ప్రభావం కుటుంబాలపై పడింది. దీని ఫలితాలు 10 ఏళ్లు పోతే గానీ మనకు అర్థం కాదు. మనం అనుకుంటున్న సంప్రదాయాలు, శాస్త్రాలు, గురువులు, ఇతిహాసాలు, ఆచారాలు, కట్టుబాట్లు, నమ్మకాలు ఇవన్నీ రోజు రోజుకు డొల్లతనంగా మారుతున్నాయి. అందుకే హిందూ కుటుంబంలో శాంతి లేదు. ప్రతి వారు ఆస్తులు, సంపాదన, కెరీరిజం పేరుతో తమ సంతానాన్ని యంత్రాల్లా తయారు చేస్తున్నారు. తక్కువ సంతానం, ఎక్కువ సంపాదన ఇప్పుడు హిందూ జాతికి ప్రమాదంగా మారింది.
ఉన్న ఇద్దరిని విదేశాలకు పంపడం ఒక వర్గం చేస్తే, వారిని అనుకరిస్తూ డబ్బు లేని వారు కూడా లక్షలు పెట్టి చదివించాలనే తాపత్రయం వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నది. ఈ క్రమంలో అజ్ఞానంతో విపరీతమైన వృధా ఖర్చు చేస్తూ తాగుబోతులుగా మారిపోతున్నారు. కుటుంబాలు ధ్వంసమైపోతున్నాయి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. డ్రైవర్లుగా, పనివాళ్లుగా, వంటవాళ్లుగా, అటెండర్లుగా ధనికుల ఇళ్లలో పనిచేయడానికి ఒక వర్గం ప్రజలు చేరుతున్నారు. తదనంతర కాలంలో ఏం జరుగుతుందో మన కళ్ళతో చూస్తున్నాం. ఇక మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థ ఉన్న వాళ్ళ ఆడపిల్లల్ని కళాశాలల్లో, పాఠశాలల్లో ట్రాప్ చేసి మతం మార్చి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సంపదంతా ఒక్క క్షణంలో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక అవసరం లేని ఆర్భాటాలతో రకరకాల కార్యక్రమాలు చేసి అప్పుల పాలవుతున్నారు ఇంకొందరు. అలాగే ఏ రాజకీయ వ్యవస్థ దేశానికి మేలు చేస్తుందో ఆలోచించే సాధారణ పరిజ్ఞానం కూడా మన కుటుంబాల్లో కనిపించడం లేదు. ఇక ఆధ్యాత్మిక రంగం పుచ్చిపోతోంది. పూర్వం ప్రతి కుటుంబానికి కుల గురువు ఉండేవాడు లేదా పురోహితులు ఉండేవారు. వాళ్లతో చర్చించి ఎంత అవసరమో అంతే స్థాయిలో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ ధర్మబద్ధంగా, శాంతిగా ప్రజలు జీవించేవారు. స్వామీజీలంతా ఎవరి దారి వారిదే. ఇప్పుడు టీవీల్లో దర్శనమిచ్చే మహామహా పండితులు అనేక రకాల వివాదాస్పద విషయాలు ప్రజలకు బోధించి సరైన జ్ఞానం ఇవ్వకుండా భ్రష్టులను తయారు చేస్తున్నారు. ఇక ఉపాసకుల పేరుతో, జ్యోతిష్యుల పేరుతో మరికొందరు ఇంకో దారిలో ఉన్నారు. మరోవైపు మనం పన్నులు చెల్లిస్తూ నడిపిస్తూ ఉన్న వ్యవస్థల్ని ఒక వర్గం ప్రజలు హాయిగా అనుభవిస్తున్నారు. రాజకీయ వ్యవస్థలన్నీ మనకు తెలియనివి కావు. లౌకికవాదం అనే ముసుగు తొడుక్కొని వారి ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటూ ఉన్నారు. దురాశ, అజ్ఞానం, తెలియనితనం, సోమరితనం వీటన్నింటి కారణంగా సగటు హిందువు తన కుటుంబంలో సరైన పాత్ర పోషించలేకపోతున్నాడు. మనకు తెలియకుండా మన కుటుంబాల్లో ప్రవేశిస్తున్న పాశ్చాత్యీకరణ కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తును ధ్వంసం చేస్తోంది. మరోవైపు చదువుకున్న వాళ్ళు వైట్ కాలర్ మనస్తత్వంతో సంపాదనను ప్రెస్టేజ్గా భావించి జీవితమంతా అదే మానియాలో బతికేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పిల్లలంతా విదేశాల్లో ఉంటే తల్లి లేదా తండ్రి ఒంటరిగా జీవితం గడుపుతున్న దాఖలాలు అనేక. కోట్ల రూపాయల సంపాదన చేస్తున్న పిల్లలు ఆ తల్లిదండ్రుల దగ్గర లేరు. వాళ్ళకి ఎవరు పట్టెడన్నం పెట్టేవారు లేరు. ఒంటరిగా శ్మశానం వైపు చూస్తూ జీవితం గడుపుతూ ఉన్నారు. ఇక పల్లెటూళ్ళలో అయితే స్కీముల కోసం ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులను విడిగా ఉంచుతున్నారు లేదా తల్లిదండ్రులను పంచుకొని వాళ్లకు బుక్కడన్నం పెడుతున్నారు. కుటుంబ జీవనం, సంబంధ బాంధవ్యాలు, కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు పెళ్లి తర్వాత విడాకుల వైపు మళ్లుతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినప్పుడు ఓవైసీ గణాంకాలు చెబుతూ హిందూ కుటుంబాల్లో ఉన్నంత విడాకుల రేటు ముస్లిం కుటుంబాల్లో లేదు అని అన్నాడు. ఈ విచ్ఛిన్నం కావడానికి కారణాలను మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. హిందూ కుటుంబాల్లో అశాంతికి కారణం మనం వెంటనే కనిపెట్టాలి. మనకు దేవాలయాల్లో కౌన్సిలింగ్ లేదు, టీవీలో సీరియళ్లు తప్ప ఇంకేమీ లేవు. సినిమాల్లో ద్రోహం, అత్యాచారం ఇవే ప్రధాన విశేషాలు. ఇలాంటి అద్భుతాలు చెప్పే సినిమా నటులు ఇవాళ మనకు సెలబ్రిటీలు. ఒక స్వామీజీని, సినిమా నటున్ని ఒక చోట కూర్చోబెట్టి ఓటింగ్ జరిపితే ఓట్లన్నీ ఆమెకే పడతాయి. మనకు మంచి చెడ్డ నేర్పించాల్సిన మీడియా తన వ్యక్తిగత స్వార్థంతో రాజకీయ అంశాలను, వివాదాస్పద విషయాలను మనకు అందిస్తూ ఏది న్యాయం, ఏది అన్యాయమో తెలియకుండా చేస్తున్నది. మన కుటుంబాల్లో ఎలాంటి కౌన్సిలింగ్ లేని కారణంగా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నామనే వాళ్ళు సంప్రదాయాలను తిరస్కరించాలి అనే భావాన్ని సులభంగా తలపై మోస్తున్నారు. మనం చెప్పే సద్గుణ సంపదంతా దుష్ట శక్తులు తమ అందమైన ముఖాలతో ఒక్క క్షణంలో ధ్వంసం చేస్తున్నారు. సోషల్ మీడియా ఒక విప్లవం అని మనం అనుకుంటున్నాం. దాంతో పాటుగా మోయలేనంత జ్ఞానం అజ్ఞానంతో కలిసి మన మెదళ్లలోకి ఎక్కుతోంది. జ్ఞానం అజ్ఞానాలను వేరు చేసే హంసను మనం తక్షణం పట్టుకొని రాకపోతే మన కుటుంబ వ్యవస్థ పైకి కనిపించే మేడిపండు చందంగానే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.